भारत माता की जय, भारत माता की जय। जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद। नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి, అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి। भारत माता की जय, भारत माता की जय। జనతా పార్టీ ఆధ్వర్యంలో మహాయతి కూటమి మహారాష్ట్రలో క్లీన్ స్వీప్ దిశగా అడుగువేస్తున్న సందర్భంగా వారికి ఇక్కడ మంచిగా మిఠాయిలు పంచుకొని బాణసంచ కాల్చడం జరిగింది। మహారాష్ట్ర ప్రజలు ఎంతో తెలివైన వారు। అక్కడ కర్ణాటక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీలను చూసి వారు కాంగ్రెస్ కూటమికి 0 మార్కులు ఇచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీకి కట్టడం జరిగింది। దీనిలో భాగంగా రానున్న రోజుల్లో ఏదైతే స్థానిక సంస్థల్లో కానీ మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ క్లీన్ స్వీప్ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా కొడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ కనుమరుగైపోయింది, అలాగే కాంగ్రెస్కు నూకలు చెల్లినాయి। ఈరోజు ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఫెయిల్యూర్ సంవత్సరం దగ్గరకు వస్తున్నది, వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ప్రజలు గమనిస్తూ ఉన్నారు। ఈరోజు రైతులకు కూడా ఎంతో కన్నీళ్లు పెట్టించే ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఏదైతే చేస్తున్నదో దమనకాండను ఈరోజు మహారాష్ట్ర ప్రజలు చూసి వారి యొక్క తీర్పును ఇవ్వడం జరిగింది। వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। రాజకీయాల్లో ప్రజా తీర్పే శిరోధార్యం। అట్లాంటి పరిస్థితుల్లో మన పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో మరి మహాయుతి కూటమి భాజపా ఆధ్వర్యంలో అత్యధిక సీట్లు సాధించడం, ఈరోజు బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ఆ విజయాన్ని పురస్కరించుకొని బాణసంచా స్వీట్లు పంచుకొని మరి కూడా బాణసంచ కాల్చడం, ఈ విజయోత్సవ సంబరాలు చేసుకోవడం కూడా ఒక రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి బోధనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం సంబరాలు చేసుకుంటా ఉన్నాం। ముఖ్యంగా ఏదైతే మహారాష్ట్రలో మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కానివ్వండి, ఆ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు కానివ్వండి, మరి ఏదైతే పార్లమెంటులో మరి ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని మరి తీసుకొచ్చే సందర్భంలో దానికి వ్యతిరేకంగా మరి ఉండాలని చెప్పేసి ఒక వర్గానికి కొమ్ముగాస్తూ 100 కోట్లు 1000 కోట్లు మరి మార్పులు జరిగినప్పటికీ చేతులు మార్పిడి జరిగినప్పటికీ కూడా మహారాష్ట్ర ప్రజలు చిత్తశుద్ధితోటి హిందూ ధర్మం వైపు మరి అడుగులేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమికి మరి ఎన్నిక చేసుకోవడం వారు ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం। అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మన రాష్ట్రంలో చూస్తున్నాం, సంవత్సరం గడుస్తూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 గ్యారెంటీల్లో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా మరి నిర్వహించకపోవడం, మరి ప్రజలు కూడా మరి అడుగుతూ ఉన్నారు రైతు బంధు కానీ అట్లాంటి విషయాల్లో మరి 6 గ్యారెంటీల్లో కూడా